యేసుక్రీస్తు నామమున విడిచిపెట్టిపో రోగమా దెయ్యమా అని గద్దిస్తే అది తొలగటానికి కారణం ఏమిటంటే రహస్య ప్రార్థనలో ఉన్న శక్తి, ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి. ఈరోజు నువ్వు కూడా ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు, అలా ఎందుకు నువ్వు ప్రార్థన చేయకూడదు? నువ్వు అలా ఎందుకు రహస్యంగా నువ్వు ప్రార్థన చేయకూడదు? కానుక వేసేటప్పుడు ఎంతమంది కనపడాలా? మనం వేసే కానుక ఎవరికి కనపడాలా? ఏమ్మా? దేవునికి మాత్రమే కనపడాలా. నువ్వు సహాయం చేసే సహాయం ఎవరికి కనపడాలి? ఎంతమందికి తెలియాలా? నువ్వు కుడి చేతితో చేసిన ఎడమ చేతికి కూడా తెలిస్తే నీకు లాభం ఏమీ ఉండదు. దానివల్ల నీకు ఫలితమేమి, ఇంత ఇచ్చినానని ఇంత గొప్ప చెప్పుకుంటే నీకు ఫలితమేమి రాదు. ఎందుకంటే నువ్వు ఇచ్చింది దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏ మనసుతో ఇచ్చినో దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు రహస్యంగా ఇచ్చినది, నువ్వు రహస్యంగా చేసినది, ఇది దేవుడు చూస్తున్నాడు. దేవుని పని కోసం, దేవుని కోసం నువ్వు ప్రయాసపడుతున్నది. దేవునికి స్తోత్రం. నాకు దేవుడు ఎటువంటి ఆత్మీయ బిడ్డలను దేవుడు ఇచ్చినాడంటే, పొద్దున్నే 6 గంటలకు వస్తాడు మామ వచ్చి నా వందనాలు అంటాడు. ఆనండే వందనాలు వచ్చేసరికి కూర్చొని మాట్లాడుతున్నాడు. నేను పట్ట కోసం నేను బండి కప్పుతూ ఈడ ప్రార్థనకు ఒకవేళ వర్షం పడితే పట్టెట్టా అని ఆలోచన చేసినాడు. రాత్రి కట్టేసినావు. దేవునికి స్తోత్రం. అంటే ఏ పని చేస్తున్నా ఒక తపన ఉండాలి. అంటే దేవుని మందిరం పట్ల, ప్రార్థన పట్ల. ఎట్లా రేపు ఆదివారం కదా, ఈరోజు వర్షం రాకూడదు. ఎంతమంది ప్రార్థన చేసినారు? చేతులు